విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వర్సెస్ గౌతమ్ గంభీర్. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయినప్పటి నుంచి తనకి సీనియర్స్ ప్లేయర్స్కి అస్సలు పొంతన కుదరడం లేదు. గౌతమ్ గంభీర్ వల్లే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించారు అని గంభీర్కి తాను ఏం చెప్తే అది చేసే కెప్టెన్ కావాలనే రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ తీసేసి శుభ్మన్ గిల్కి అప్పగించారని చాలా రోజుల నుండి వస్తున్న న్యూస్ ఇది. టీంలో నుండి సీనియర్స్ ప్లేయర్ని ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని ఇటు కోచ్ అండ్ మేనేజ్మెంట్ చూస్తుంది. అండ్ అందుకు ధీటుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళ ఫిట్నెస్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ సెంచరీ మీద సెంచరీ కొట్టి ఇద్దరు వాళ్ళ ఫామ్ని చూపెడుతున్నారు. ఇలాగే ఉంటే టీమిండియాకి మంచిది కాదని బీసీసీఐ వీళ్ళకి ఒక సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేసింది. థర్డ్ ఓడిఐ తర్వాత అహ్మదాబాద్లో మీటింగ్ జరగబోతుంది. ఇటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారు, అటు గౌతమ్ గంభీర్ అండ్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అండ్ బీసీసీఐ హెడ్స్ ఈ మీటింగ్లో ఉండబోతున్నారు. మరి చూడాలి ఈ మీటింగ్ వల్ల ఏమైనా చేంజ్ అవుతుందా టీమిండియాలో అని. గట్టి రూమర్స్ ఏం వినిపిస్తున్నాయి అంటే బీసీసీఐ సీనియర్స్ ప్లేయర్స్ని రిక్వెస్ట్ చేస్తుంది అట ఈ మీట్లో టెస్ట్ రిటైర్మెంట్ నుంచి వెనక్కి తీసుకోమని. అదే జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మళ్ళీ టెస్ట్ టీంలో చూసే అవకాశాలు ఉన్నాయి. కానీ చూడాలి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఏం చెప్తారో దానికి. అండ్ హోప్ఫుల్లీ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మకి వాళ్ళకున్నంత ఫ్రీడమ్ వాళ్ళకే ఉంచుతారని కోరుకుందాం. ఇవాళ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ రాయ్పూర్లో జరగబోతుంది. అండ్ రాయ్పూర్లోని వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా ఒక మ్యాచ్ ఆడింది ఇంతకుముందు. అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేడియం ఈ స్టేడియం. ఇక్కడ ఇంతకుముందు ఆ ఒక మ్యాచ్ న్యూజిలాండ్తో 2023లో జరిగింది మ్యాచ్. అదే ఒక లో స్కోరింగ్ మ్యాచ్ అండ్ ఇండియా ఎంతో సునాయాసంగా గెలిచింది ఆ మ్యాచ్లో. ఈ స్టేడియం పెద్దది కాబట్టి ఇక్కడ సింగిల్స్ అండ్ డబుల్స్ చాలా క్రూషియల్. సింగిల్స్ని డబుల్స్గా కన్వర్ట్ చేయడం చాలా క్రూషియల్. విరాట్ కోహ్లీ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో చాలా అద్భుతంగా చేశాడు. అదే ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ బౌండరీస్కి అడ్డాగా మారింది. అండ్ కీ డిఫరెన్స్ వచ్చేసి మధ్యలో స్ట్రైక్ రొటేటింగ్ మాత్రమే. అండ్ అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ మ్యాచ్లో కూడా. కెప్టెన్ టెంబ బౌమా ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాడు. అండ్ దాని అర్థం ఈ మ్యాచ్లో అతను ఆడబోతున్నాడని. సౌత్ ఆఫ్రికా టీంకి కెప్టెన్గా టెంబ బౌమా ఈ మ్యాచ్లో ఆడబోతున్నాడు. సౌత్ ఆఫ్రికాకి కేశవ్ మహారాజ్ని ఈ మ్యాచ్లో ఆడిపించే అవకాశం ఉంది. సుబ్రాయన్ స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మన బ్యాటర్స్ సుబ్రాయన్ని ఈజీగా అవుట్ప్లే చేశారు. సో కేశవ్ మహారాజ్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. టీమిండియాని చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు లెజెండ్స్ మంచి ఫామ్లో ఉన్నారు. ఒకరు ఆస్ట్రేలియా మీద సెంచరీ చేశారు, ఇంకొకరు సౌత్ ఆఫ్రికా మీద సెంచరీ చేశారు. వీళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు అండ్ అదే ఫామ్ని కంటిన్యూ చేస్తారని ఆశిద్దాం ఈ మ్యాచ్లో కూడా. ఫ్యాన్స్ అయితే విరాట్ కోహ్లీ సెంచరీ అండ్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ ఫస్ట్ ఓడిఐలో చూసి ఎంతో సంబరపడ్డారు ఫ్యాన్స్. చాలా రోజుల తర్వాత ఇండియన్ సాయిల్ మీద వీళ్ళు ఇలా ఆడటం చూసి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. రుతురాజ్ గైక్వాడ్కి ఈ మ్యాచ్లో కూడా నెంబర్ 4 ఆడే అవకాశం వస్తుంది. మరి చూడాలి అతను ఎలా పర్ఫామ్ చేస్తాడో. కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో లాగే ఈ మ్యాచ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. ఎందుకంటే అందరికీ పర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా పేరు వస్తుంది. కానీ కుల్దీప్ యాదవ్కి టీమిండియాకి ఎప్పుడు పర్ఫామ్ చేసినా అతనికి తగినంత గుర్తింపు రాదు. లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ వేసిన ఒకటే ఓవర్లో 2 వికెట్స్ వచ్చాయి. యాన్సెన్ అండ్ బ్రిట్స్కీని కీలక టైంలో అవుట్ చేశాడు. ఆ వికెట్స్ ఒకవేళ రాకపోయి ఉంటే మ్యాచ్ చేయి జారిపోయేది కూడా. సో కుల్దీప్ యాదవ్ ఇండియాకి ఆల్ 3 ఫార్మాట్స్లో చాలా కీ స్పిన్నర్. ఈ మ్యాచ్లో కూడా అతని రోల్ చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. ఇవాళ మ్యాచ్ బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడబోతున్నాం. అండ్ సేమ్ రాంచీ లాగే వికెట్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ టెంపరేచర్ రాంచీలో కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాంచీలో లాగా ఇక్కడ రాయ్పూర్లో డ్యూ రాదు. సో డ్యూ రాదు కాబట్టి బ్యాటింగ్ ముందు చేసినా సెకండ్ చేసినా ఏమంత తేడా ఉండదు. అండ్ టీమిండియా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ తర్వాత బౌలర్స్ అయిన కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ అండ్ స్పెషల్గా హర్షిత్ రాణా కాన్ఫిడెన్స్ చాలా హై ఉంది. కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టి తాను మంచి ఫామ్లో ఉన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే ఇండియా టీం చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళకి ఈజీగా ఛాన్స్ రాదు టీమిండియాలో ఆడేందుకు. అంత టాలెంట్ ఉంది ఇండియాలో. వీళ్ళకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఆ ప్రెషర్ని తట్టుకొని ఎలా ఆడుతారు అన్నది ఆసక్తికరం ఈ మ్యాచ్లో. ఇటు సౌత్ ఆఫ్రికా టీంని చూసుకుంటే కెప్టెన్ టెంబ బౌమా ఈజ్ బ్యాక్. వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో మనకు ఈజీ విన్ ఏమి ఇవ్వలేదు. లాస్ట్ ఓవర్ వరకు చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. అండ్ వాళ్ళు ఈ మ్యాచ్ కూడా అదే విధంగా చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 2 టాప్ టీమ్స్ మధ్య ఈ పోటీ లాస్ట్ మ్యాచ్ లాగే థ్రిల్లర్ మ్యాచ్ అవ్వాలని కోరుకుందాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.